సో రేపు 14th ఆ, మార్చి 14th జనసేన ఫార్మేషన్ డే. సో మీరు బిగినింగ్ చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడం జరిగింది, ఒకే ఒక సీటు. ఈ రోజు చూసుకుంటే కూటమికి ఒక గేమ్ చేంజర్ లాగా ఆయన ఇప్పుడు జనసేనాన్ని భావించాల్సి వచ్చింది. అద్భుతం అండి. అప్పుడు 2014లో ఈ పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్ అప్పుడు మద్దతు పలికారు. తెలుగుదేశానికి. ఉమ్. మద్దతు పలికి బీజేపీ వీళ్ళందరూ ఉన్నారు. ఆ కాంబినేషను దుర్మార్గుని అందరం ఎక్కిస్తున్నారు. అది కాదు, అనుభవం ఉన్న వాళ్ళు రావాలి, రాష్ట్రం అధోగతి పాలవుద్ది అని చంద్రబాబు గారికి అద్భుతమైన మెజార్టీని ఇచ్చారు. తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, వాళ్ళని వీళ్ళు ఆరోపణలు, వీటి అన్నిటి మధ్య తర్వాత మళ్ళీ ఇలా ఉంటే ఇది కాదు, రాష్ట్రం అధోగతి పరిపాలనలో ఉందని చెప్పి జైలుకి వెళ్ళి మద్దతు పలికిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఇచ్చిన 21 సీటుకి ఏంటి 21 జనసేన అంటే 21 అన్నారు. 10వ ఆవిర్భావ సభ చూసినప్పుడు 9వ ఆవిర్భావ సభ 8వ ఆవిర్భావ సభ అప్పుడు నా చిప్పు కరిగిపోయిందండి. అప్పుడు ఆ, 2020 ఏమో 7వ అనుకుంటా, అప్పుడు 7 ఓకే. చిప్పు కరిగిపోయింది. ఓరి నాయన, మనం ఏంట్రా నాయన ఎలా ఉన్నాం ఇక్కడ, అదే ఇదే అని చెప్పి చిప్పు దొబ్బినప్పుడు ఏదేదో మాట్లాడేసాం. ఓకే. చిప్పు కరిగిపోయాక బ్లాంక్ అయిపోయాం. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఈయనలో విషయం ఉంది, ఇతను పేద ప్రజల కోసం పోరాడే వ్యక్తి, నా జీవితం ఆహుతైనా నేను పేద ప్రజల కోసమే ఉంటాను, అలాగ ధైర్యంతో నాతో పాటు ముందుకు రండి, చేయి కలుపుదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం, బ్రహ్మాండంగా ఉంది. తర్వాత 8కి కొంచెం ఇక మీ దగ్గర నుంచే ఇంక ఇంటర్వ్యూలు ఒక్కొక్కటి జనసేనకి మద్దతుగా అలాగ జరుగుడు. ఇప్పుడు 10వది వచ్చేటప్పటికి రామారావు గారిని అక్కడ నుండి చూశానండి. ఆ, ఆటో నగర్ నుంచి బయలుదేరితే ఇంచుమించు వారాహి రథం ఆయన చేరేటప్పటికి 8:30 అయిపోయింది. బందర్ వెళ్ళేటప్పటికి ఇంచుమించు ఒక 14-15 గంటలు ఆ ఎండలో అలా నిలబడి ఆయన చేయి ఇలా దిగటం లేదు, ఏమి లేదు, పైనుంచే చేతులు ఊపుతూ దండలు పట్టుకోవటం అయ్యి అలా దిగి వెళ్ళి చూస్తే లక్షలాది జనం దద్దరిల్లింది. చరిత్ర రాశారు, చరిత్ర పునరావృతం. మనం ఏమనుకుంటున్నాం ఎలక్షన్లో, మీరు చేయండి నేను చేసి చూపిస్తాను ఆయన. మేము చూపిస్తా ఉన్నారు. 21 వచ్చిన 100% స్ట్రైక్ రేటు కొట్టాం. 2 పార్లమెంటు, 21 అసెంబ్లీ. ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఆయన్ని ఏ కేసు లేకపోయినా ఆయన తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టాలని ఎగో ఒకటి తెలిసింది. లోకేష్ బాబు గారు మీద ఎన్ని కామెంట్లు చేశారు, ఈ తండ్రి జైల్లో ఉంటే ఆయన ఢిల్లీలో తిరుగుతున్నాడు, అసలు పట్టించుకోవట్లేదు, అది ఇది అన్నారు. కాలమే సమాధానం చెప్పిందండి. ఆయన జైల్లో పెట్టి జైలు నుంచి ఈయన పవన్ కళ్యాణ్ గారు మద్దతు పలికి ఆయన బయటికి వచ్చాక ఒక డేట్లో ఆయన బయలుదేరితే మరుసటి రోజు ఉదయం తెల్లారుజామున ఒక 6ంటికి కరకట్ట ప్రాంతానికి చేరాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు. అవును. అంటే అదే లక్షల జనం, మహిళల హారతులు ఇవన్నీ చూడగానే ఒకటి ఉందండి, ఆ పాట నాకు బాగా గుర్తొచ్చింది. అది వేశారు చాలా చోట్ల. సమరానికి నేడే ప్రారంభం, యమరాజుకు మూడైన ప్రారంభం అనే పాట ఉంటుంది ఒకటి. ఆ పాట ఎక్కడ చూడండి, జై హో నరుడా, జై హో నరుడా, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నారా లోకేష్ అన్న అనుకుంటూ వచ్చారు. ఆ ఊపు కొట్టింది. పొద్దున్న నాకు రాత్రంతా చూడండి, ఏదో సినిమాలో ఒక జడ్జి తీర్పిస్తాడు, రేపు పొద్దున్న మంచి వ్యక్తికి నేను మరణశిక్ష విధిస్తున్నాను అని చెప్పి రామారావు గారే జస్టిస్ చౌదరిలో తీర్పుగా అటు ఇటు తిరుగుతుంటారు. ఏమంటే ఇంకా మీరు పడుకోలేదా అని జయంతి గారు వచ్చి అడిగితే అప్పుడు తెల్లవారుజామున 3 రేపు శిక్ష విధించాలి, మీరు వెళ్ళి నిద్రపోండి అని చెప్పి ఆయన అలాగా ఆలోచిస్తూ ఉంటారు. తెల్లవారుద్ది, ఆయన గెలుస్తాడు, వాడు నిరపరాధం తెలుస్తుంది. అలాగా చంద్రబాబు గారికి మమ్మల్ని జేఎన్2 దగ్గర హోటల్లో పెట్టారు. రిజల్ట్ 3ంటి నుంచి నిద్ర పట్టట్లేదు. నాకు జస్టిస్ చౌదరి సినిమా గుర్తొచ్చింది. ఓకే. ఎంత మాట్లాడాం మనం. బ్రహ్మాండంగా యాడ్ వెళ్ళింది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇంత ఇదిగా వెళ్ళింది, దుర్మార్గుడిని తిరిగి కొట్టండి ఇది అంటే సరే. 4ంటికి మళ్ళీ అప్రయత్నంగా స్నానం చేసేసి కాసేపు దేవుడి దగ్గర కూర్చుని, పెద్ద స్క్రీన్ ఉందండి అక్కడ జేఎన్2 గెస్ట్ హౌస్లో, పెట్టండి అయ్యాను. పెట్టాక 8:30 నుంచి మొదలండి. పోలీస్ డిఎస్పీ ఒక ఆయన వచ్చాడండి, అక్కడ దిగాడు. ఆయన దిగి ధర్మం గెలిచింది సార్ అన్నాడు. నాకు అర్థం కాలే. ఓకే. ధర్మం గెలిచిందన్న డిఎస్పీ
ఓకే. ఇంకా రిజల్ట్ రాలా, ధర్మం గెలిచిందండి బుద్ధి గారు అన్నాడు. మీరేంటంటే నేను డీఎస్పీ అండి, పేరు ఏ ఊరు అడగండి, నేను డీఎస్పీ పోలీసు. పోలీసు వాళ్ళందరూ, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూటమికి ఓటేశారు. ఏం తిప్పుతుంటే మొత్తం ఎక్కడ చూసినా వచ్చేస్తున్నాయి. మేము అక్కడ కూర్చోగానే మొత్తం చాలామంది ఉన్నారండి అక్కడ. చౌదరీస్ ఉన్నారు, కాపులు, రాజులు అందరూ ఉన్నారు. ఎలక్షన్‌లో పోటీకి నిలబడిన వాళ్ళు కూడా అక్కడే దిగారు. ఓకే. ఏది తుని, యనమల దివ్య గారు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. జ్యోతుల నెహ్రూ గారు వీళ్ళందరూ. మనయి 90 వచ్చినాయండి. ఇక నేను ఆగలే ఇక. వాళ్ళది ఒకటొచ్చింది. ఇంకా అనవసరం అయ్యా తీయండి టపాకాయలంటే పోలీసులు పెట్టి 144 సెక్షన్ పెట్టారండి. ఒక 3, 4 వరకైనా ఆగండి సార్ అనంగానే ఏమవుతాడో 10,000తో ఒకటి వెలిగించి ఒకటి వదిలేసాడు మా వాడు ఒకడు బయట. ఓ డబడబడబడబడబడబడ సౌండ్. జ్యోతుల నెహ్రూ గారు వచ్చారు ఫస్ట్. అబ్బాయి ఇప్పుడే వచ్చాను, 40 వచ్చినాయి, 40,000 వచ్చినాయి మెజార్టీ అన్నాడు ఆయన. రూరల్ చూడండి, ఇంకా దాటిపోతే 70,000 వస్తాయి మీకు ఏంటండి. అవతల ఎవరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. అది అంటే 70,000 వచ్చినాయండి. నువ్వు చెప్పింది కరెక్టే అన్నాడు. 14th సెలబ్రేషన్స్ ఎలా మీరు జరుపుకోబోతున్నారు? 14th అంటే నా గుండెల్లో గడగడ అంటుంది. 11వ ఆవిర్భావ సభ అది. 11వ కాదు. 11వ ఆవిర్భావ సభ అంటే అనేటప్పటికి డేట్ 11 డేట్ 11, డేట్ 14 డేట్ 14, ఇది 11 మాది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 11 మా వచ్చిందా? 11 ఏదంటే ఇప్పుడు చాలా మంది జబర్దస్తుల్లో రింగు రియాజ్ అని ఎవరో ఒకతను నాకు స్నేహితులు ఉన్నారు కొంతమంది అంటాడు. ఎంత 11 మందే అన్నారు పక్కన ఎవరు. అవన్నీ వదిలేశారు వీళ్ళు. చాలా చేశారు జబర్దస్తులు. ఇప్పుడు మీరు ఆ స్టేజ్ మీద కూడా రేపు 11 అంటారా? 11వ ఆవిర్భావ సభ అనకుండా 10+1 11వ ఆవిర్భావ సభ అనలేం కదా. ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటే మనం మన సభ గురించి మనం మాట్లాడాలి. మన నాయకుడు, మన ప్రభుత్వం, ఓకే. మన ముఖ్యమంత్రి, మన డిప్యూటీ సీఎం లోకేష్ బాబు వీళ్ళ గురించి మనం మాట్లాడాలి. ఓకే. కార్పొరేటర్ కూడా కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. మ్మ్. మోడీ గారు ఈయన యొక్క నీతి నిజాయితీ చూసి ఎక్కడో ఢిల్లీ నుంచే కదిలి నర్సాపేట వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నాడు. మ్మ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒకటి మేము రేపు వచ్చినప్పుడు మామూలుగా మన ఇది ఉంటుంది కదా, ఒకటి పిఠాపురం 11వ ఆవిర్భావ సభ అనగానే ఓనే గెలుస్తారు. అక్కడక్కడ రాఘగోపాలరావు గారు లాగా చిన్న చిన్న చెముకులు అవి దాసనారాయణ గారు నేర్పారు నాకు. అవి ఓకే. చిన్న చిన్న చలోక్తులు అవి వేసి, ఇది మరి ఎంత కృషి చేస్తున్న ఒక అల్లూరి సీతారామరాజు, ఒక సైరా నరసింహారెడ్డి, ఇలాగే నేను ప్రిపేర్ చేస్తున్నాను స్క్రిప్ట్. ఆహా, ఆ. అద్భుతంగా మ్మ్. వేలాది కాదు లక్షలాది మంది వస్తున్నారు. మా అదృష్టం ఏంటంటే ఎవరికి మేము బిర్యానీ పొట్లాలు ఇవ్వక్కర్లేదండి, మ్మ్. ఎవరికి మేము డబ్బులు ఇవ్వక్కర్లా. మా కార్యకర్తలు వాళ్ళే మంచినీళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళే సొంత డబ్బులతో వస్తారు, వాళ్ళే రూములు తీసుకుంటారు, వాళ్ళే ఉంటారు. ఇప్పుడు జన సైనికుడిగా నన్ను అడగండి, నేనే వెళ్తున్నాం, నేనే ఒక చోట ఉంటాం, నేనే మీటింగ్కి వెళ్తాం, అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం. ఓకే. ఇప్పుడు కఠోర తపస్సు చేసిన యోగు పుంగవులకి రాని అదృష్టం మాకు వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇప్పుడు ఎన్ని రకాలుగా అనుకున్నా నీతి నిజాయితీ ఇంకోటి ఏదన్నా ఉంటే ఆ బొమ్మ పరమేశ్వరుడు పవన్ కళ్యాణ్ గారు అంతే. సనాతన ధర్మ రాజు, రారాజు, రేరాజు, నెలరాజు, వెండి తెరన ఎప్పుడో ఏలిన మహారాజు, ఇప్పటికీ ఏలాలంటే సై అంటున్న రాజు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షుడు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతోటి 100కు పైగా సంవత్సరాలు జీవించాలని, పేదవాడికి దగ్గరుండి అన్ని వనరులు, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు గారితో పాటు తోడుగా ఉండి అన్నదమ్ముల్లాగా, తండ్రి కొడుకులాగా ఉండాలని నా యొక్క కోరిక.